మీరు ఏమి చేస్తారు? మీ విశ్వాసాన్ని పాటించడం సింహాల గుహను ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే మీరు పారిపోతారా? దాక్కుంటారా? లేదా మీరు మృత్యువును ఎదుర్కొన్నా సరే ధైర్యంగా నిలబడతారా? ఇది భయాన్ని కంటే విశ్వాసాన్ని ఎంచుకున్న మనిషి కథ. దేవునిపై నమ్మకంతో మాత్రమే ప్రమాదానికి నడిచిపోయిన కథ. ఇది దానియేలు కథ. చాలా సంవత్సరాల క్రితం బబులోన్ అనే మహా సామ్రాజ్యంలో ఒక కొత్త రాజు అధికారం చేపట్టాడు. దర్యావేషు రాజు. బుద్ధిమంతుడు, గర్వంతో ఉన్న అతడు ఒక విదేశీ మనిషిలో ఏదో ప్రత్యేకత కనిపించాడు. అతడు దానియేలు. యెరూషలేము నుండి సంవత్సరాల క్రితం తీసుకొచ్చిన దానియేలు తన నిజాయితీ, జ్ఞానం మరియు దేవునిపై ఉన్న అపారమైన విశ్వాసంతో ప్రసిద్ధి పొందాడు. త్వరలోనే దర్యావేషు దానియేలును సామ్రాజ్యంలో అత్యున్నత పదవిలో నియమించాడు. అది కొన్ని శక్తివంతమైన వ్యక్తులకి అసూయను కలిగించింది. ఆయనను కిందపడేయాలి. అసూయతో ఉన్న అధికారులు రహస్యంగా కుట్ర పన్నారు. దేవునితో సంబంధం ఉన్న విషయాన్ని తప్ప అతనిలో తప్పు ఏదీ కనబడదు. అందుకే వారు రాజును ఒక తెలివైన మోసంతో మాయ చేశారు. ఓ మహారాజా, 30 రోజుల పాటు ఎవ్వరూ దేవుడిని, మానవుడిని ప్రార్థించకూడదు, మీరే తప్ప. ఆ ఆజ్ఞను ఉల్లంఘించినవాడు సింహాల గుహలో పడవేయబడాలి. ఆ పొగడ్తలతో ఆనందించిన దర్యావేషు అంగీకరించాడు. ఆ చట్టం రాయబడింది. ఇప్పుడు దానిని ఎవరూ మార్చలేరు. దానియేలు ఆ వార్త విన్నాడు. అది ఎంతటి విలువైన నిర్ణయమో అతనికి తెలుసు. కాని అతని విశ్వాసం అమ్మకానికి కాదు. ప్రతిరోజు 3 సార్లు ఎప్పటిలాగే దానియేలు తన జెరూసలేం వైపు కిటికీ తెరిచి ప్రార్థించాడు. ఒక రక్షకుడు, ఇదిగో అతనే. గూఢచారులు ఎదురు చూస్తున్నారు. వారు లోపలికి దూసుకొచ్చారు మరియు అతన్ని బలవంతంగా తీసుకెళ్లారు. రాజు దర్యావేషు ఆ విషయాన్ని విని మిక్కిలి బాధపడ్డాడు. నన్ను మోసగించేశారు. కాని ఆ చట్టాన్ని మార్చలేరు. ఆ రాత్రి దానియేలు సింహాల గుహలో వేయబడ్డాడు. రాయి గుహను మూసివేసింది. వాతావరణం నిశ్శబ్దంగా మారింది. ఆ అంతరాళ అంధకారంలో ఆకలితో ఉన్న సింహాలు చుట్టూ తిరుగుతున్నాయి. కాని దానియేలు భయపడలేదు. అతను ప్రార్థించాడు మరియు ఎదురుచూశాడు. అప్పుడు ఆకాశతలాల నుండి ఒక ఆత్మ సాన్నిధ్యం కనిపించింది. ఒక దేవదూత అతని పక్కన నిలిచాడు మరియు ఆ సింహాల నోరులు మూసివేయబడ్డాయి. సూర్యోదయ సమయంలో రాజు తొందరగా సింహాల గుహ వైపు పరిగెత్తాడు. దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించాడా? ఓ రాజా, నేను బతికే ఉన్నాను. నా దేవుడు తన దేవదూతను పంపి సింహాల నోరులను మూసివేశాడు. దర్యావేసు కన్నీరుతో నిండిపోయాడు. అతడు ఆజ్ఞ ఇచ్చాడు,
దానియేలును పైకి తీయండి. ఆయన మీద ఒక్క గాయం కూడా కనబడలేదు. రాజు దర్యావేషు తన రాజ్యంలో ముందు నిలబడి ఒక కొత్త చట్టాన్ని ప్రకటించాడు. దానియేలు దేవునికి యావత్ ప్రజలు భయపడాలి. ఆయన జీవముగల దేవుడు, రక్షించువాడు, విడిపించువాడు. దానియేలు మీద కుట్ర చేసిన వారు ఆయన కొరకు ఉద్దేశించిన అదే విధిని ఎదుర్కొన్నారు. మరి దానియేలు అతను మునుపెన్నడి కన్నా గొప్ప స్థానానికి ఎదిగాడు. ప్రపంచం వ్యతిరేకంగా నిలిచినప్పటికీ వెనుకాడని విశ్వాసానికి గౌరవించబడ్డాడు. నీవు భయంతో చుట్టుముట్టబడ్డప్పుడు దానియేలును గుర్తుంచుకో. నీవు సందేహంలో చిక్కుకుపోయినప్పుడు ఆయన విశ్వాసాన్ని గుర్తుంచుకో. ఎందుకంటే దానియేలును రక్షించిన దేవుడు ఈరోజు మనతోనే ఉన్నాడు. భయంపై విశ్వాసం, ఆరామంపై ధైర్యం. కష్టమైనప్పుడు విశ్వాసంతో నిలబడి ఉండు. మరియు గుర్తుంచుకోండి, విశ్వాసం ఎటువంటి సింహం నోటిని అయినా మూయగలదు. ఈ కథ నిమిత్తం మీకు ప్రేరణ కలిగిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు బైబిలు నుండి మరిన్ని శక్తివంతమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.